ఒక 2 ఏళ్ల తర్వాత మనం ఈ గ్రోత్ ఊహించలేం. అంటే స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడే గ్రాడ్యువల్‌గా ఇప్పుడే పుంజుకుంటుంది. ఉన్న సైట్ల దగ్గర కూడా వీళ్ళు ఇల్లు కట్టడం జరుగుతుంది. చాలా ఇళ్ళు వచ్చేసినాయి. రెంట్స్ వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి వాళ్ళు ఎవరో తీసుకున్నారంట. రెంట్స్ కూడా మంచి మంచి రెంట్స్ వస్తున్నాయి. అన్ని రకాలుగా ఆలోచించి మనకి సెక్యూర్డ్‌గా ఉంటుంది. సేఫ్‌గా ఉంటుంది. రేపు మనం మన పిల్లలకు గాని, వాళ్ళ పిల్లలకు గాని ఏదైనా ప్రాపర్టీ ఇచ్చుకోవడానికి ఇది బావుంటుంది. అన్ని రకాలుగా బావుంటుంది అని ఆలోచన. నేను నాకు తెలిసినోళ్ళకి కూడా చెప్పా. మా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, రిలేషన్ సర్కిల్ ఏం చేస్తామంటే నేను పలానా ఇలా చేశాను. నాకొచ్చిన నా సేవ్ చేసుకున్న పెన్షన్ డబ్బులు తర్వాత ఏదో అదర్ సేవింగ్స్ అన్నిటి ద్వారా ఇస్తే నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను. ఇలా కొనుక్కున్నాను. నేను మా వాడి చేత పంపించాను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను గౌతమ్ గారికి చెప్తాను. అక్కడ మనకి అన్ని రకాలుగా కూడా బావుంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే ఎప్పుడో వచ్చి చూస్తా ఉన్నారు. నాకు తెలిసినోళ్ళని కూడా తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనకి రూపాయికి రూపాయి మిగులుతుంది. అదే ఉద్దేశం అంతే. ఖచ్చితంగా మిగులుతుంది. ఒక 4 ఏళ్ళు వస్తే ఈవేళ మనం ఎంత 10 లక్షలు పెట్టి తీసుకున్నామంటే ఒక 3, 4 ఇయర్స్ తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాత దానికి ఇంకో 10 లక్షలు వేసుకోవచ్చు. ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఆ నమ్మకంతో. రెండోది అన్ని రకాలుగా కూడా ఇది లిటిగేషన్ ఏ రకమైన లిటిగేషన్ లేదు. నేను అన్ని పర్సనల్‌గా వెరిఫై చేసుకోవడం జరిగింది. క్లియర్ టైటిల్ ఉంది. కొంతమంది కూడా సజెస్ట్ చేశా. ఒకళ్ళిద్దరు జడ్జీలు కూడా కొనడం జరిగింది. రిటైర్ అయిన లాస్ట్ టైం వచ్చినప్పుడు చూస్తే రోడ్లు ఎక్సలెంట్‌గా వేశారు. చాలా బాగున్నాయి. అది చూసాక నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెట్టేశాను. నేను హైదరాబాద్‌లో ఉన్న నా ఇల్లు కూడా అమ్మేసి ఇక్కడ ఫ్లాట్లు కొనడం జరిగింది. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసామంటే ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఆగితే మనం అసలు ఊహించలేము అనమాట. అంత రిటర్న్స్ వస్తాయి. అదే ఉద్దేశం. ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి. బ్యాంకులో వేసుకుని నేను 10 లక్షలు, 20 లక్షలు బ్యాంకులో వేసుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ దాని మీద అది ట్యాక్స్ వేస్తాడు వాడు బ్యాంకు. ఇట్ ఈస్ లైబుల్ ఫర్ ట్యాక్స్. ఇంకా ట్యాక్స్ కట్టాలి. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ దీని మీద మనకి రూపాయికి రూపాయి ఖచ్చితంగా మిగులుతుంది. ఆ ఉద్దేశంతో అన్ని క్లియర్‌గా ఉన్నాయి. అన్ని ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి ఇక్కడ చేయడం జరిగింది. అదే.